ఆయన ఓన్లీ టార్గెటెడ్ పర్సన్. ఏదో కరాటే కళ్యాణ్ ఫిర్యాదు ఇచ్చారు, తన ఫిర్యాదు తర్వాత ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిందని మిమ్మల్నో, లేదా లాయర్గా కృష్ణకాంత్ పనిచేశారు ఆయన్నో, మీడియాగా మేమంతా పాత్ర పోషిస్తున్నాం మీడియా అని చెప్పి మమ్మల్ని కాదు, ఆన్ ది హోల్ భారతదేశాన్ని అంటున్నాడు. కొంతమంది టార్గెటెడ్ గా బత్తాయిలు నథింగ్ బట్ బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకుల్ని డైరెక్ట్ గా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆరెంజ్ కి తేడా తెలియట్లేదు ఏంటి సార్ వాడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు బత్తాయి అంటున్నాడు, చేతిలో ఆరెంజ్లు పట్టుకుంటున్నాడు. వాడు బత్తాయి అంటే ఏం పట్టుకోవాలో కూడా తెలియదు. ఆడు పిల్ల బత్తాయి వాడు మమ్మల్ని అంటాడేంటి? అసలు నాకు అర్థం కావట్లే. బత్తాయికి ఆరెంజ్ కి తేడా తెలుసుకోమనండి. ముందు చదువుకున్నాడా లేదు చూడండి సార్. చదువుకుంటే ఆరెంజ్ ఏంటి, బత్తాయి ఏ కలర్ ఉంటుంది, ఆరెంజ్ ఏ కలర్ ఉంటుందో తెలుస్తుంది. బత్తాయి అన్నప్పుడు ఎల్లో కలర్ లో ఉంటుంది. నువ్వు ఆరెంజ్ పట్టుకొని బత్తాయి బత్తాయి అంటే ఏంటి? అసలు ఫస్ట్ అక్కడే నీ తాలూకు తెలివితేటలు అర్థమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎంత తెలివైనోడైనా మళ్ళీ ఇలా వీడియో చేసుకుంటాడండి బుర్రన్నోడు ఎవడన్నా. నీకు ఇన్స్టాగ్రామ్ పనిచేయట్లేదు, కరెక్టే, నువ్వు చెప్పావు. ఇన్స్టాగ్రామ్ పనిచేయట్లేదు అన్నప్పుడు నువ్వు యూట్యూబ్లో ఏదైతే నువ్వు పెట్టుకుంటున్నావు కంటెంట్, అది ఎక్కడ పోస్ట్ చేస్తున్నావు? ఇన్స్టాలో కూడా పెడుతున్నావు కదా. ఇన్స్టాలో 1.3 మిలియన్ పీపుల్ నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరికీ అందులో కనిపిస్తుంది కదా. సో దాని అర్థం ఏంటి? ఇన్స్టా నీకు ఈ విధంగా అంటే డైరెక్ట్ డబ్బులు రాపోయినా నీకు ఇలా డబ్బులు రావడానికి ఒక కారణమైంది కదా. సో ఇప్పుడు 1.3 మిలియన్ చూడరు కదా, నువ్వేం పెట్టినా తెలియదు కదా. సో నీకు ఎందుకు దెబ్బ పడలేదు? అదో ఈకతో సమానం. నేను దాన్ని లెక్క చేయను. నాకు రూపాయి ఆదాయం వచ్చేది కూడా లేదు. నాకు 8 లక్షల రూపాయలు పోయిన నెల వచ్చాయి, విత్ ఇంట్రెస్ట్ 9.5 lakhs వచ్చాయి నాకు అని అంటున్నాడు. సో మీరు ఎవరైనా మాట్లాడినా నాకు రావాల్సిన డబ్బులు నాకు వస్తుంది, నేను ఇట్లాగే మాట్లాడతాను అంటున్నాడు. డబ్బులు సంపాదించుకోమనండి, ముష్టేస్తున్నాం అందరం. ఆ ముష్టి ఎత్తుక్కుంటున్నాడు సార్. ఫస్ట్ కూడా అడుక్కున్నాడు, ఇప్పుడు కూడా అడుక్కోకపోయినా అడుక్కున్నాడు. పోనీ అప్పుడు అడుక్కున్నాడు కదా అని వేశారు. పోన్లే ఒక నత్తి పకోడీగా కొంచెం వాడు ఏంటంటే కొంచెం వెరైటీగా కొంచెం ఒక కామెడీ పీస్ లా కనిపించాడు. నంగి మాటలు మాట్లాడుతుంటే సరే వాడు ఎంటర్టైనర్ లా ఉన్నాడు అని వదిలేశారు. ఇప్పుడు బూతులు నేర్పిస్తూ పిల్లలకి మన ఇంట్లోనే చేరిపోయి మనకే ఒక విషయంలో పాకుతుంటే వీడిని కట్ చేయాలి, తోక కట్ చేయాలని అర్థమైంది. పాముకు పాలు పోసి పెంచలేం. సో అది ఎప్పుడైతే అర్థమైందో ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలు పెట్టారు.